హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు చూసిన టెక్నికల్ అని తెలుగు చాలా రోజుల తర్వాత ఒక వీడియో అయితే చేస్తున్నాను. వీడియోని అయితే తప్పకుండా చూసి ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే మనకి ఇందులో చూసుకున్న మాత్రం చాలా బెస్ట్ మొబైల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఆ మొబైల్ చూసుకున్న మాత్రం మోటోలో సిగ్నేచర్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి రీసెంట్గా ఒక 2-3 డేస్ క్రితమే లాంచ్ అయింది కాబట్టి దీని ఫ్యూచర్ చూసుకుని మాత్రం చాలా అమేజింగ్ ఉందని చెప్పుకోవచ్చు. అలాగే దీని ప్రైస్ కూడా మనకి ఏదైతే బేస్ మోడల్ ఉందో బేస్ మోడల్ చూసుకుని మాత్రం 55,000 అయితే లభించే అవకాశం ఉంది. టాప్ మోడల్ చూసుకుని మాత్రం 70,000 అయితే లభించే అవకాశం ఉంది. అయితే ఈ 70,000లో ఈ మొబైల్ తీసుకోవడానికి పూర్తి క్లారిటీగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమైన క్లారిటీ అయితే వచ్చేస్తుంది కాబట్టి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకునే ముందు ఫస్ట్ దీని డిజైన్ అలాగే ప్రైస్ అయితే చూద్దాం. డిజైన్ చూసుకునే మాత్రం చాలా అమేజింగ్ ఉందని చెప్పుకోవచ్చు. చాలా స్లిమ్లెస్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అల్యూమినియంతో పాటు మనకు బ్యాక్ సైడ్ అయితే ఉందో మొత్తం లెదర్ ఫినిష్ లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. దాని డిజైన్ పిక్చర్ అనేది ఒకసారి డిస్ప్లే మీద వస్తుంది చూడండి. అలాగే దీని ప్రైజెస్ విషయానికి వస్తే మాత్రం ఏదైతే బేస్ మోడల్ ఉందో మనకి 12GB ర్యామ్ అలాగే 2 ఫీట్ స్టోరేజ్ వచ్చి దీని ప్రైస్ చూసుకుని మాత్రం ఇది ఎగ్జాక్ట్ గా మనకి చూసుకుని మాత్రం 60,000 అయితే లభించే అవకాశం ఉంది. అలాగే మనకి 5,000 డిస్కౌంట్ పరంగా చూసుకుని మాత్రం ఎగ్జాక్ట్ గా మనకి 55,000 అయితే లభించే అవకాశం ఉంది. అలాగే ఇంకొకటి వచ్చి మాత్రం 12GB ర్యామ్ అలాగే 512GB స్టోరేజ్ మొబైల్ చూసుకున్న మాత్రం అది వచ్చి మాత్రం 60,000 అయితే అది వచ్చి మాత్రం 65,000 అయితే లభించే అవకాశం ఉంది. కార్డ్ ఆఫర్లు 5,000 చూసుకుని మాత్రం 60కి లభించే అవకాశం ఉంది. ఇక టాప్ మోడల్ చూసుకుని మాత్రం ఎగ్జాక్ట్ మనకి 16GB ర్యామ్ అలాగే 1TB స్టోరేజ్ అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ చూసుకుని 70,000 అయితే లభించే అవకాశం ఉంది. విత్ కార్డ్ ఆఫర్లో చూసుకుని మాత్రం 65,000 అయితే లభించే అవకాశం ఉంది. అంటే ఈ ప్రైస్ రేంజ్ లో వీటిని తీసుకోవడానికి క్లారిటీగా తెలుసుకుందాం కాబట్టి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ప్రైస్ లో చూసుకుని మాత్రం కొంచెం హెవీ ప్రైజెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ హెవీ ప్రైస్ కు తగ్గట్టు ఫీచర్స్ ఉన్నాయా లేవో తెలుసుకుందాం కాబట్టి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, ఇక డిజైన్ విషయం అయితే మీకు తెలిసిందే. డిజైన్ పిక్చర్ కూడా మీకు ఒకసారి చూపిస్తారని చెప్పుకోవచ్చు. డిజైన్ కూడా కొంచెం బెస్ట్ ఉందని చెప్పుకోవచ్చు. ఈ డిజైన్ లో చూసుకుని మాత్రం కొంచెం బెస్ట్ ఉందని చెప్పుకోవచ్చు. నాకైతే డిజైన్ క్వాలిటీ చూసుకుని మాత్రం ఒక అమేజింగ్ ఉందని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఫ్యూచర్స్ పరంగా చూసుకుంటే మాత్రం ఇందులో మెయిన్ చూడాల్సింది ఏంటంటే ప్రోసెసర్ చూసుకుని మాత్రం ఈసారి మనకు స్నాప్డ్రాగన్ నుంచి 8 Gen 5 ప్రోసెసర్ అయితే లభిస్తుంది కాబట్టి ప్రోసెసర్ క్లాక్ స్పీడ్ చూసుకుని మాత్రం 3.8 GHz మీద క్లాక్ స్పీడ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రోసెసర్లో మనకు ఫస్ట్ వైర్లెస్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రోసెసర్లో మనం హెవీ టాస్క్ అలాగే గేమ్స్ కూడా చాలా కంట్రోల్ చేసుకోవచ్చు. హెవీ గేమ్ అయినా కూడా మనకు మొబైల్ ఎక్కడ ల్యాగ్ ఇష్యూస్ కానీ హీటింగ్ ఇష్యూస్ అయితే లేవు అని చెప్పుకోవచ్చు. చాలా బెస్ట్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ప్రోసెసర్ పరంగా అయితే మనకి ఇక్కడ తగ్గే ఛాన్స్ లేదు. చాలా బెస్ట్ ప్రోసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మోటరోలా సిగ్నేచర్ నుంచి. ఈ ప్రోసెసర్లో మనకి ఎంత హెవీ టాస్కింగ్ చేసినా మల్టీ టాస్కింగ్ చేసినా మనకి ఎక్కడ ల్యాగ్ ఇష్యూస్ అయినట్టు ఉండే ఇష్యూస్ అయితే కనిపించే అవకాశం లేదు. అలాగే స్లో అనేది ఆప్షన్ అయితే లేదు. చాలా బెస్ట్ ఫాస్ట్గా అయితే మనకి రన్నింగ్ అవకాశం ఉంది. ప్రోసెసర్లో చూసుకుని మాత్రం చాలా బెస్ట్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రోసెసర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. ఇది మాత్రం స్నాప్డ్రాగన్ నుంచి 8 Gen 5 ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. చాలా బెస్ట్ కొత్త ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే ఎక్కువ గేమింగ్ మీద పట్టు కావాలి, వాళ్ళకి గేమింగ్ మీద చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం ఈ ప్రోసెసర్ అయితే తప్పకుండా చూడండి. చాలా బెస్ట్ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు మనకు మోటరోలా సిగ్నేచర్ నుంచి. ప్రోసెసర్లు అయితే చాలా బెస్ట్ క్వాలిటీ అయితే లభించింది నాకైతే. అలాగే ప్రోసెసర్ తగ్గట్టు చూసుకుని మాత్రం డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. డిస్ప్లే కూడా చాలా బెస్ట్గా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 6.8 ఇంచ్ AMOLED డిస్ప్లే లభిస్తుంది విత్ కర్వ్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఇది మాత్రం 165 రిఫ్రెష్ తో పాటు మనకి దీని బ్రైట్నెస్ చూసుకుని మాత్రం చాలా అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 6200 నిట్స్ అయితే బ్రైట్నెస్ ఉంది కాబట్టి చాలా బెస్ట్ బ్రైట్నెస్ అని చెప్పుకోవచ్చు. ఎంత సన్లైట్ అయినా విజిబిలిటీ అనేది కొంచెం అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. బ్రైట్నెస్ దగ్గర మనకి ఎక్కడ తగ్గే ఛాన్స్ లేదు. చాలా బెటర్ బ్రైట్నెస్ అయితే లభిస్తుంది. ఇది మనకి ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో పాటు మనకి HDR10+ సపోర్ట్ లభిస్తుంది. అలాగే మనకి డిస్ప్లే ప్రొడక్షన్ విషయానికి వస్తే మాత్రం Corning OLED టూత్ అయితే లభించే అవకాశం ఉంది. Victor 2 అని చెప్పుకోవచ్చు. ఈ ప్రొడక్షన్ కొంచెం ఇంప్రూవ్ చేస్తే ఇంకా చాలా బెటర్ నా ఒపీనియన్. అలాగే మనకి డిస్ప్లే పర్ఫార్మెన్స్ చూసుకుని మాత్రం చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 165 రిఫ్రెష్ రేట్ కాబట్టి ఎంత మల్టీ స్క్రీన్ చేసినా కూడా మనకి ఎక్కడ స్లో అయితే ఉండదు అని చెప్పుకోవచ్చు. చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ లభిస్తుంది డిస్ప్లేలో చూసుకుంటే. డిస్ప్లేలో ఇంకా ప్లస్ పాయింట్ అనేది మనకు డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా వీడియో క్లారిటీగా చూసుకుని మాత్రం చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. డాల్బీ విజన్ తో పాటు మనకి HDR10+ సపోర్ట్ లభిస్తుంది. Victor 2 ప్రొడక్షన్ కూడా లభిస్తుంది కాబట్టి కింద పడ్డ డ్యామేజెస్ అంటే కొంచెం తక్కువ ఉండే అవకాశం ఉంది. చాలా బెస్ట్ క్వాలిటీ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. మనకి అలాగే 6200 నిట్స్ అయితే బ్రైట్నెస్ ఉంది కాబట్టి సన్లైట్ విజిబిలిటీ కూడా చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి డిస్ప్లేలో మనకి ఎక్కడ తగ్గే ఛాన్స్ లేదు. చాలా బెటర్ డిస్ప్లే అయితే లభిస్తుంది. అలాగే డిస్ప్లే కలర్స్ కూడా చాలా బెటర్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి కలర్స్ కూడా చాలా బ్రైట్గా ఉంటాయి కాబట్టి ఎక్కడ మనకి తగ్గే ఛాన్స్ లేదు. చాలా బెటర్ క్లారిటీ అయితే కనిపించే అవకాశం ఉంది మనకి డిస్ప్లేలో చూసుకుంటే. నాకు డిస్ప్లే విత్ ప్రోసెసర్ ఈ రెండు అయితే చాలా అద్భుతంగా నచ్చినాయని చెప్పుకోవచ్చు. మీకు ఎలా అనిపించిందో మీకు మీ ఒపీనియన్ అనేది తప్పకుండా కామెంట్ అయితే ఇవ్వండి. మనకి ఎందుకంటే మాకు డిస్ప్లేలో విత్ ప్రోసెసర్ ఒక చిన్న క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ మొబైల్ హైలైట్ ఏంటంటే కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ చూసుకుని మాత్రం ట్రిపుల్ కెమెరా అయితే లభిస్తుంది. మొత్తం 50 మెగాపిక్సెల్తో లభించే అవకాశం ఉంది కాబట్టి చాలా బెస్ట్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కెమెరా డీటెయిల్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారు ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కాల్లో పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, కెమెరా చూసుకుంటే మాత్రం మెయిన్ కెమెరా ఏదైతే బ్యాక్ సైడ్ ఉందో 50 మెగాపిక్సెల్ అని చెప్పుకోవచ్చు. ఇది వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. దీని సెన్సార్ పరంగా చూసుకుని మాత్రం సోనీ సెన్సార్ లభిస్తుంది. LVT సెన్సార్ అని చెప్పుకోవచ్చు. ఇది మాత్రం 8:8 అయితే సెన్సార్ అయితే ఉండే అవకాశం ఉంది కాబట్టి కొంచెం బెటర్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు. అలాగే దీంతో పాటు ఇంకోటి మనకి 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంది కాబట్టి చాలా బెస్ట్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే ఫోటోగ్రఫీ మీద చాలా పట్టు ఉంది, మనకు ఒక బెస్ట్ క్వాలిటీ కెమెరాస్ కావాలనుకున్న మాత్రం వీటిని అయితే తప్పకుండా లుక్ అయితేండి.
ఎందుకంటే ఇందులో కెమెరా ఫీచర్స్ అని చూసుకున్న మాత్రం చాలా ఫీచర్స్ అయితే లభిస్తున్నాయి. బట్ ఫీచర్ చూసుకుని మాత్రం చెప్పనీకి లేదని చెప్పుకోవచ్చు. చాలా బెస్ట్ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే చాలా బెస్ట్ క్వాలిటీస్లో కెమెరాస్ కావాలనుకున్న మాత్రం ఈ మోటరోలా సిగ్నేచర్కి అయితే వెళ్ళిపోండి. చాలా బెస్ట్ కెమెరాస్ అయితే లభిస్తుంది. ఇందులో మనకి బ్యాక్ సైడ్లో చూసుకుంటే టెలిఫోటో లెన్స్లో మనకి 2x వరకు అయితే డిజిటల్ జూమ్ చూసుకునే అవకాశం ఉంది. అలాగే 2x నుంచి 100x వరకు అయితే డిజిటల్ జూమ్ చూసుకునే అవకాశం ఉంది. కాబట్టి చాలా బెస్ట్ క్వాలిటీ అయితే లభించే అవకాశం ఉంది మనకి బ్యాక్ సైడ్ ఏదైతే కెమెరాస్ ఉందో. అలాగే ఇంకో కెమెరా విషయానికి వస్తే మాత్రం 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా మనకి సోనీ సెన్సార్ అని చెప్పుకోవచ్చు. ఎలివేటెడ్ నుంచి 600 సెన్సార్ లభిస్తుంది. కాబట్టి చాలా బెస్ట్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు. ఈ 3 కెమెరా యూజ్ చేసుకుని మనం బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో 8Kలో 30 ఎపిసోడ్ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే 4Kలో చూసుకుని మాత్రం 120 ఎపిసోడ్ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. కాబట్టి చాలా బెస్ట్ అవుట్పుట్ అయితే వచ్చేస్తే మనకు బ్యాక్ సైడ్ లో చూసుకుంటే ఇంకా స్లో మోషన్ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు, డ్యూయల్ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫీచర్స్ అయితే లభిస్తుంది మనకి కెమెరాలో చూసుకుంటే. ఎవరికైతే చాలా బెస్ట్ కెమెరా కావాలనుకుంటే మాత్రం మోటోలో సిగ్నేచర్ అయితే తప్పకుండా లుక్ అయితే వేయండి. మీ ప్రైస్ తగ్గట్టు అయితే చాలా బెస్ట్ అవుట్పుట్ అయితే ఉండే అవకాశం ఉంది మనకి కెమెరాస్ లో చూసుకుంటే. బ్యాక్ సైడ్ కాదు ఫ్రెండ్స్, మనకి ఫ్రంట్ సైడ్ కూడా చాలా బెస్ట్ కెమెరాస్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెయిన్ ఫ్రంట్ సైడ్ చూసుకున్న మాత్రం 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా లభిస్తుంది. ఇందులో కూడా మనకి సెన్సార్ పరంగా చూసుకుని మాత్రం ఇది సోనీ సెన్సార్. ఇది కూడా ఎలివేటెడ్ నుంచి 500 సెన్సార్ అని చెప్పుకోవచ్చు. దీనిలో క్వాలిటీ చూసుకుని మాత్రం 4K 30 FPS అయితే వీడియో రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఉంది. కాబట్టి చాలా బెస్ట్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. నాకైతే బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా కెమెరా క్వాలిటీ అయితే తగ్గే ఛాన్స్ లేదు. చాలా బెస్ట్ క్వాలిటీ అయితే లభిస్తున్నాయి మోటోలో సిగ్నేచర్లో చూసుకుంటే. నాకు కెమెరాస్లో కానీ డిస్ప్లేలో కానీ ప్రోసార్లో కానీ ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. చాలా బెస్ట్ అవుట్పుట్ అయితే లభిస్తుంది. కాబట్టి వీళ్ళు పెట్టిన ప్రైస్లో చూసుకుని మాత్రం ఈ 3 అయితే నాకు వర్తబుల్ అనిపించినాయి. అలాగే మిగతా ఫీచర్ చూసుకుని మాత్రం బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. బ్యాటరీ చూసుకుంటే మాత్రం 5200 mAh బ్యాటరీ లభిస్తుంది. అలాగే మనకి 90 వాట్ ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే 5 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే మాత్రం కొంచెం డీసెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 5200 mAh బ్యాటరీ కాబట్టి ఎంత లేదన్నా ఒక 1 డే అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. హెవీగా యూజ్ చేసుకుంటే మాత్రం ఒక 8 నుంచి 9 అవర్స్ అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 90 వాట్ ఫాస్ట్ ఛార్జర్ కాబట్టి తొందరగానే మనకి ఛార్జింగ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్గా మొబైల్ ఫెసిఫికేషన్తో పాటు బ్యాటరీ కూడా కొంచెం డీసెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఇందులో ఎక్స్ట్రా ఫీచర్ చూసుకుని మాత్రం ఇందులో డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే మనకి డాల్బీ విజన్ సపోర్ట్ చేసే అవకాశం ఉంది. విత్ HDR10+ సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే మనకి రియల్ స్టీరియో స్పీకర్స్ లభిస్తున్నాయి. విత్ IP రేటింగ్ పరంగా చూసుకుని మాత్రం IP68, 69 రేటింగ్ లభిస్తుంది. అలాగే మనకి మిలిటరీ గేట్ సర్టిఫికేట్ కూడా లభిస్తుంది. కాబట్టి ఎంత రఫ్ అండ్ టఫ్గా వాడినా కూడా మనకి మొబైల్ ఎక్కడ ప్రాబ్లం ఉండే అవకాశం లేదు. కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఫీచర్స్ అన్ని లభించే అవకాశం ఉంది. చాలా బెస్ట్ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. ఇందులో NFC కూడా లభిస్తుంది. అలాగా చాలా ఫీచర్స్ అయితే లభిస్తున్నాయి. కాబట్టి ఓవరాల్గా ఫీచర్ చూసుకున్న మాత్రం చాలా బెస్ట్గా అని చెప్పుకోవచ్చు. ఈ ఫీచర్స్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఈ ఫీచర్స్ గురించి ఎలా ఎక్స్ప్రెషన్ ఇచ్చాను అది కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఓవరాల్గా ఈ ఫీచర్స్ తగ్గట్టు ప్రైస్ ఉందా లేదంటే నన్ను అడిగితే మాత్రం ఎవరైతే బేస్ మోడల్ తీసుకుంటున్నారో అది వచ్చి మాత్రం ఎగ్జాక్ట్గా మనకు 54,000 అయితే లభించే అవకాశం ఉంది. కాబట్టి ఆ బేస్ మోడల్ తీసుకునే బదులు మిడిల్ మోడల్ అయితే తీసుకోండి. ఎగ్జాక్ట్గా మనకు చూసుకుంటే మాత్రం ఒక 60,000 అయితే లభించే అవకాశం ఉంది. కాబట్టి కార్డ్ ఆఫర్లో చూసుకోవడం మాత్రం 5,000తో పాటు మనకు ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మీ దగ్గర ఏదైనా మొబైల్ మొట్టలో నుంచి ఉంటే మాత్రం ఎక్స్చేంజ్ ఆఫర్ కింద అది కూడా ఒక 8,000 వరకు డిస్కౌంట్ ఉంది. కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా నన్ను అడిగితే మాత్రం మోటోలో సిగ్నేచర్ అనేది ఈసారి వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. చాలా బెస్ట్ క్వాలిటీ అయితే లభించే అవకాశం ఉంది. బెస్ట్ ప్రైస్కు తగ్గట్టే బెస్ట్ ఫీచర్స్ లభించే అవకాశం ఉంది. కాబట్టి చాలా ఫీచర్స్ అయితే నాకు బాగా నచ్చాయని చెప్పుకోవచ్చు. ఫీచర్స్ అయితే నాకు నచ్చినాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ ఫీచర్స్ మీకు ఎలా అనిపించినాయి తప్పకుండా మీ ఒపీనియన్ కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే ఈ మొబైల్ గురించి మీకు నా డౌట్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మీరు చూస్తున్న టెక్నికల్ అరవింద్ తెలుగు మోటోలో సిగ్నేచర్ గురించి ఒక చిన్న క్లారిటీ వచ్చిందని నేను అనుకున్నాను. క్లారిటీ వస్తే మాత్రం ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తాళ పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన కొత్త మొబైల్ కొద్దిగా మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.